ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించమని మనవి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువారు తన యొక్క చిందిస్తున్న రక్తం గురించి శ్రేష్టమైనటువంటి వాస్తవాలు ఇక్కడ తెలియచేస్తున్నాడు. అంటే యేసయ్య రక్తము మన జీవితాల్లో ఎలా పనిచేస్తుందో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కొంతమందికి అర్థం కాని విషయాలు కూడా చాలా ఉంటాయి. ఆయన రక్తం ఏమిటి, మాకు శుద్ధి ఏమిటి, ఆయన రక్తం ఏంటి, మాకు రక్షణ ఏంటి అనేటువంటి మాటలు మాట్లాడతారు. మొట్టమొదటిగా మనం గ్రహిస్తే యేసు రక్తము ద్వారా మనకు క్షమాపణ దొరికింది. ఫర్గివ్నెస్ అనేది ఆయన ద్వారానే వచ్చిందండి. మనకు క్షమాపణ ఇస్తుంది అనేటువంటి మాట తెలుస్తుంది. ఇంకా లూకా గారు మాట్లాడతారు, అపొస్తలుల కార్యములో చెప్తుంటాడు, యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అని రాశాడు. ఆయన తన సొంత రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కాబట్టి సంఘమునికి ఆయన అధిపతి. సంఘము ఆయన యొక్క శరీరం అది. కాబట్టి రక్తం యొక్క విశిష్టతను మనం తెలుసుకోవాలి పిల్లలు. రోమపత్రికలు కూడా మాట్లాడతాడు, ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. సో ఆయన రక్తము ద్వారా దేవుని ఉగ్రత నుండి మనం రక్షించబడతాము. ఎంత సేఫ్ జోన్లో పెడుతున్నాడు చూడండి. యేసుక్రీస్తు రక్తం యొక్క విశిష్టతను మనం తెలుసుకుంటున్నాం. ఎఫెసీ పత్రిక చెప్తుంది, ఆయన రక్తము ద్వారానే మనకు విమోచనము, మనకు విడుదల క్రీస్తు చెందించిన రక్తం ద్వారానే. హెబ్రీ పత్రిక కూడా మనం మాట్లాడుతుంది, ఆయన రక్తము వలన మనము పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు అవకాశం, మనకు ధైర్యం ఉంది. ఆయన రక్తంతో శుద్ధీకరించబడ్డాం కాబట్టి ఆయన పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి ఉంది. ఇవన్నీ వాస్తవాల పదార్థాలు చదువుకోవచ్చు. అదే హెబ్రీ పత్రికలు కూడా మాట్లాడుతుంటాడు, యేసుక్రీస్తు తన రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచడానికే గవిని వెలుపట ప్రవేశించాను. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేం. అందుకని నిరంతరము పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా చాలా ఆలోచించాడు. చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తే పిల్లలు. అదేమిటండి, మరి పాత నిబంధన మరోలా ఉంది కదా. నిజమే, పాత నిబంధనలో జంతు బలుల ద్వారా క్షమాపణ. ఇప్పుడు ఏ బలి అక్కర్లేదు, యేసుక్రీస్తు రక్తము ద్వారా క్షమాపణ. చాలా ప్రయోజనాలు, మనం విశ్వసించాలి దీన్ని. అందుకనే సంఘములో ఇవ్వబడేటువంటి బల్లారాధనలో పాల్గొన్నప్పుడు ప్రియులారా, ఈ యేసుక్రీస్తు రక్తం గురించి మనకు నిరంతర జ్ఞాపకం ఉంటుందండి. ఆ బలలో పాల్గొనేటప్పుడు నిరంతరం గుర్తు చేసుకునేటువంటి వారంగా ఉంటాం. మరలా చెప్తున్నాను, రక్తం లేకుండా విముక్తి లేదు. బలి అర్పణగా ఆయన బలి అయ్యాడు. ఆయన మరణం మనకి విముక్తినిచ్చింది. అంతేకాదు, ఆయన మరణం మనకు క్షమాపణనిచ్చింది, దేవునికి దగ్గరగా చేసింది మనల్ని. కాబట్టి చిందించబడినటువంటి రక్తం అంటే మనము పాప పరిహారము మన కొరకు చేయటం కొరకు ఆయన వెల చెల్లించాడు. ఎప్పుడైతే పాప బానిసత్వంలో కూరుకుపోయామో ప్రభు తన మరణం ద్వారా మనకు వెల చెల్లించాడు, మనం విమోచించడానికి. ఇక వేరే బలులు అక్కర్లేదు. ఫైనల్ అన్నమాట, చివరి బలి, ప్రాముఖ్యమైనటువంటి బలి ఇది, తుది బలి, పరిపూర్ణమైనటువంటి బలి ఇది ఆయన రక్తం ద్వారానే జరిగింది. సో యేసు రక్తమును కొంతమంది అవహేళన చేస్తారు. ఒక దేశంలో పిల్లరా పంది రక్తమును వధించి ఇదే యేసు రక్తం త్రొక్కండి త్రొక్కండి అని అవమానపరిచిన వారు కూడా ఉన్నారు. మనం విమోచించబడ్డాము. ఆయన మన ప్రభువుగా, మన రక్షకునిగా కలిగి ఉన్నందుకు మనం చాలా ఆశీర్వదించబడ్డాము. రక్తము ద్వారానే రక్షణ. మనం ఆయన విశ్వసిస్తే పిల్లరా ఈ యొక్క ప్రయోజనాలన్నీ కూడా మనకు కలుగుతూ ఉంటాయి. రక్తము ద్వారానే రక్షణ. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆయన ప్రభు, యేసు ప్రభు దేవుడైతే ఎందుకు చనిపోయాడు, అబ్బాయి దిక్కుమాల చావు చనిపోయాడు ఏంటని మాట్లాడుతుంటారు. కానీ ఆయన రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు ప్రజలకు.
అందుకే ఆ యేసు రక్తమును మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుని ఆ రక్తము ద్వారా మనం పొందిన ప్రయోజనాలను తలపోసుకుంటూ ప్రభువుని స్తుతించుదుము గాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్స్. ఐ విల్ ప్రే ఫర్ యూ. దయగలిగిన తండ్రి నీకు వందనములు. రక్తము చిందించిన రక్షకుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఎవరైనా ప్రభువా దాన్ని అపార్థంగా తప్పుగా భావిస్తే క్షమించండి. నీ ప్రశస్తమైనటువంటి రక్తం ద్వారా మేము విడిపించబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. మీరు ఎన్నో ప్రయోజనాలు మాకు ఇచ్చారు. వాక్యమునికి ఎవరు శిరసావహించి జీవిస్తారో వారిని ఆశీర్వదించమని ప్రభును ప్రియ రక్షకుడని క్రీస్తు పేరిట ప్రార్థించి దీవించి నీ సన్నిధిలో గోజాడుతున్నాం తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.